3, 2, 1. పెద్ద పెద్ద క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ పక్కనే ఉన్న గుళ్ళని కొంతమంది మర్చిపోతారు. కానీ ఆ టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయి చూడడానికి, కానీ అసలు కథలు కానీ ఆ గాథలు కానీ చాలా బాగుంటాయి. అందులోనూ కుంభకోణంలో చాలా మంచి గుళ్ళు ఉన్నాయి. అసలు కుంభకోణంలో చాలామందికి కుంభకోణం అనగానే ఇంకా ఆది కుంభేశ్వర స్వామి, ఇంకా ఆ టెంపుల్ అంటారు. అంటే ఏ ఊరికి ఆ ఊరు, విజయవాడ అనగా కనకదుర్గమ్మ గుడి, తిరుపతి అనగానే వెంకటేశ్వర స్వామి ఇట్లా ఉంటాయి. కానీ ఆ ఊళ్ళల్లో కూడా వేరే గుళ్ళు చాలా విశిష్టంగా ఉంటాయి. అవి కూడా చూడండి తప్పకుండా. అంటే ప్రాముఖ్యత ఉన్నవి అవి కూడా. కాకపోతే ఈ పెద్ద గుళ్ళు ఈ పేరు రాగానే ఈ చిన్న గుళ్ళు, ఈ చిన్న గుడి అని అనట్లేదండి, ఎందుకో వీటికి వెళ్ళడం అంతమంది అంతగా ఆసక్తి చూపరు. ఎందుకో చిన్న గుడి అనుకుంటారేమో, కాదు, ఇవి కూడా చాలా పెద్ద గుళ్ళు. ఇదిగోండి, ఇది ముక్తేశ్వర స్వామి, అభిముక్తేశ్వర స్వామి టెంపుల్. సో చూడండి ఎట్లా ఉన్నాయి, అసలు సూపర్గా ఉంది. ఈ గుడి కూడా చాలా పెద్ద గుడి. ఇంకా మనం అసలు ఇంకా గుడి అంటే పెద్దదే, ఇంకా అంతే. తమిళనాడు అంటే గుడి అంటే పెద్దదే, ఇంకా ఫిక్స్ అయిపోండి. ఈ టెంపుల్ చాలా బాగుంది, చుట్టూ చాలా బాగుంది, చుట్టూ ప్రాకారం కానీ అసలు అదిరిపోయినాయి. ఇంకా విగ్రహాలు చూసారు ఎట్లా ఉన్నాయో, అదిరిపోయిన విగ్రహాలు అయితే, దక్షిణామూర్తి విగ్రహాలు కానీ, ఇట్లా శివలింగాలు కానీ. ఇదేనండి శ్రీ కాశీ విశ్వనాథుని క్షేత్రము. ఇది కూడా కుంభకోణంలోనే ఉంది. ఇది ఒక అద్భుతమైన గుడి, ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. అసలు గాలి గోపురాలన్నీ ఒకే రకంగా ఉంటాయండి. అసలు చాలా వరకు గాలి గోపురాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. అసలు అద్భుతంగా ఉంటాయి. ఇదిగోండి స్వామివారు ఇలా ఉంటారు. చూడండి, మీకు ఎంత క్లియర్గా కనబడుతుందో, మాకు ఇంత క్లియర్గా కనబడుతుంది అసలు లోపల టెంపుల్లో. ఎందుకంటే ఓన్లీ దీపారాధన జ్యోతిలో మనం చూస్తాం కాబట్టి అంత బ్రైట్నెస్గా అంతగా కనబడదు, మీకు బాగా కనబడుతుంది. ఇది బయట ఉన్నది, ఇది బయటకు వస్తే ఓ చెట్టు దగ్గర ఉన్నది. చూడండి శివలింగం, అది కూడా శివలింగమే, చాలా బాగుంది ఈ శివలింగం కూడా. తరువాత ఇంకొంచెం ముందుకెళ్తే అసలైంది, అసలు మెయిన్ అంటే గర్భాలయంలో కొంచెం తీయడం జరిగింది. ఎవరు లేరు, జనాలు ఎవ్వరు లేరు, పందులు గారు కూడా ఎవరు లేకపోతే తీసాను, అంతేగాని తప్పుగా తీయలేదు. ఇక్కడ అమ్మవార్లు ఉన్నారు. అమ్మవార్లు ఏంటో నాకు అర్థం కాలేదు సరిగ్గా, ఎంతమంది ఉన్నారు, 3 అటు 3 7 8 మంది ఉన్నట్టున్నారు, మొత్తం 8 మంది అనుకుంటా. చాలా బాగున్నాయి. ఇదిగోండి కాలభైరవుడు, మనకు తెలుసు కదా కాలభైరవుడు, చాలా బాగున్నాయి. టెంపుల్ చూడండి అసలు ఎంత బాగుందో, విగ్రహం అన్నీ శివుడికి సంబంధించిన అన్నీ ఉన్నాయి. కాలభైరవుడు, భృంగి, శృంగి, చండీశ్వరుడు అందరూ ఉన్నారు, అసలు అందరూ ఉన్నారు. అట్లాగే దక్షిణామూర్తి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. చూడండి లింగోద్భవ సమయంలో శివుని రూపంలో నుంచి లింగంలా మారిన అద్భుత చిత్రం. ఇది నేను ఎక్కడ చూడలేదండి, చాలా నేనైతే ఎక్కడ చూడలేదు. శివలింగము, అందులోంచి ఉద్భవించిన పరమేశ్వరుడు, అట్లాగా అంటే శివలింగం ఇంకా లింగంలా మారుతున్నాడు స్వామివారు అనేది ఇది ప్రతీక. ఇక్కడ కింద నాకు అర్థం కావట్లేదండి, ఇది ఎవరైనా తెలిస్తే నాకు కొంచెం దయచేసి మెసేజ్ పెట్టండి. నాకు కూడా అన్నీ తెలియవు కదా, దయచేసి పెట్టండి. నవగ్రహాలు మామూలుగా ఇక్కడ స్వాములు అంటే తమిళనాడులో ఫేమస్ అయిన స్వాములు, ఆ రాజులు కట్టించిన రాజులు, అక్కడున్న ఒకప్పుడు పూజారి, వీళ్ళందరి విగ్రహాలు ఈ యొక్క క్షేత్రంలో పెట్టడం జరిగింది. ఈ కాశీ విశ్వనాథ క్షేత్రంలో చాలా బాగుంది. మరియు మనం ఇంకా చిన్నగా మరలా బయలుదేరుతున్నాము, చిన్నగా మరి ఒక క్షేత్రానికి వెళ్దాము. అదే సీతారామస్వామి క్షేత్రం టెంపుల్. అసలు సీతారాములు ఒక రాముడు చూపిస్తా చూడండి. ఇక చూడండి, ఈ రాముడు చూడండి ధ్వజస్తంభంలోనే ఉన్నాడు.
ధ్వజస్తంభం అంటారండి, ఉట్టి స్తంభంలో ఉన్నారు. ఆ స్తంభాన్ని అట్లా చెక్కారు. అసలు చాలా అద్భుతంగా ఉంది. ఇదైతే ఎవరైనా ఫోటో దిగొచ్చు. అసలు అద్భుతంగా ఉంది విగ్రహం అయితే. అసలు గొప్ప. ఇదిగో చూడండి, అస్సలైంది మెయిన్ స్వామివారు ఎట్లా ఉన్నారు, వెనక బ్యాక్ సైడ్ ఉన్నారు. ముందు ఉత్సవ విగ్రహాలు కాదు. అసలు మనకు వెనకున్న స్వామివార్లు అసలు మనకు కనబడరు. మనకు ఆ ఉత్సవ విగ్రహాలే కనబడుతుంటాయి. మనం ఇటు చూస్తుంటాం కదా, దేవుడు కనబడగానే దేవుడి వైపు ఉంటుంది మన చూపు అంతా. అంతేగాని వెనక ఏముంది, గర్భాలయంలో చుట్టూ ఏమున్నా ఇవేం చూసుకో. మనం ముందు స్వామివారిని చూస్తాము. మనం ఈ ఉత్సవ విగ్రహాలు స్వాములు అనుకుంటాం చాలా వరకు. కాదండి, అసలు మెయిన్ విగ్రహాలు అనుకున్నాయి. చూడండి అంత పెద్దవిగా ఉన్నాయో. సీతారాముల్ని ఎప్పుడు మనం ఇంత పెద్దగా ఎప్పుడు చూడాలి, నాకు తెలిసి ఏ ఊళ్ళో చూడాలి ఇంత పెద్దవిగా. ఇదే నా ఫస్ట్ టైము. నాకు ఫస్ట్ సారి అనిపించింది, అమ్మా సీతారాములు అని ఫస్ట్ టైం అనిపించింది నాకు. ఆ విగ్రహాలు చూసేసరికి అసలు కళ్ళు బయర్లు గమని. ఎందుకు మాకు తెలియకుండా వెళ్ళాం కదా, ఒక్కసారిగా చూడడం కదా. చెప్పాలంటే ఒక విధంగా ఏందో ఒక జీవకళ ఉట్టిపడి ఏదో మన మీదకి వస్తున్నట్టు అనిపించింది నాకైతే. చాలా బాగుంది ఈ గుడి. టెంపుల్ అదిరిపోయింది. ఇదొకటి, నెక్స్ట్ వచ్చే సారంగపాణి కూడా. ఈ 2 టెంపుల్స్ అంతే, ఇంకా అంతే. ఈ చుట్టూ ఉన్న ప్రాకారం మొత్తం ఈ యొక్క బొమ్మలతో నిండి ఉంది. చాలా పెద్ద గుడి అండి బాబు, చాలా ఉన్నాయి అసలు. ఇలాంటి చిత్రాలు అంటే రామాయణం మొత్తం ఉంది. మా వల్ల కాలేదు, ఎందుకంటే చాలా ఉంది. ఇంత వీడియో తీస్తే చూస్తారో లేదో స్కిప్ చేస్తారు చాలామంది. ఎందుకని ఎక్కువసేపు అని మేము ఎక్కువసేపు తీయలేదు, ఇంతవరకే తీశాను. కాదు చాలా ఉంది అసలు, చాలా పెద్దది. కోణంలోనే అందరికి తెలిసిన క్షేత్రం ఆది కుంభేశ్వరుడు. ఈ టెంపుల్కి రావడం జరిగింది. ఇది కూడా చాలా బాగుంది. ఇంక ఎన్నని చెప్తాంలే, చాలా బాగుంది. ఇంకా అంతే, ఇంకా చెప్తాం అంతే జనరల్గా చాలా బాగుందని. అన్నీ బాగున్నాయి. అది చాలా బాగుంది ఈ క్షేత్రం కూడా. అసలు స్టార్టింగ్ నుంచే ఇంకా అదిరిపోయింది. 2 స్తంభాలు కానీ ఏవైనా కానీ. ఇంకో స్వామివారు ఇలా ఉంటారు. ఇది కూడా మాకు కనబడుతుంది చెప్పాలంటే, అన్ని దీపారాధనలోనే. మీకు ఇది కాబట్టి బాగా కనబడుతుంది. ఇగో నాకు ఏనుగుని చూస్తే అసలు ఆగను. అక్కడే అరగంట గంట గడుపుతుంటా. అంటే వీడియో తీసే ఆ గంట సేపు తీసే ఏం లాభం, మొత్తం తీసి పక్కన పెట్టి మెహందీ పెట్టా. నేను దాని దగ్గరికి వెళ్ళను, నాకంటే అదే. అలా ఆగిపోయాను అంతే. ఇంకా గుడి టైం కూడా అయిపోతుంది. అంటే చూసి ఎట్లా పరిగెడుతున్నాం, అందరూ పరిగెడుతున్నాం. ఆ టెంపుల్ కట్టేస్తారని భయంతో వెంటనే స్వామివారిని ఎలాగ దర్శించుకోవాలన్నా సరే మనకు కరెక్ట్గా దర్శనం అయింది. దర్శనం మాత్రం చాలా బాగా అయింది. అమ్మవారు కూడా చాలా బాగున్నారు. నెక్స్ట్ ఇంకా మనం వెళ్తున్నాం అస్సలైన టెంపుల్కి. మరొక టెంపుల్ సారంగపాణి టెంపుల్. వచ్చేసాం సారంగపాణి టెంపుల్. నాకు సారంగపాణి అంటే ఎప్పుడు చూడలేదు. అంటే గోవిందరాజస్వామి వీళ్ళే తెలుసు, కానీ సారంగపాణి తెలుసు అంటే నాకేం ముఖపరిచయం లేదులేండి. సారంగపాణి టెంపుల్ ఫస్ట్ సారి చూడడం. చూసారా స్వామివారు ఎలా ఉన్నారో? అసలు మనకు కనబడరండి స్వామివారు. మనకి ఇక్కడ అసలు స్వామివారు కనబడరు. అసలు ఆ ఉత్సవ విగ్రహాలే కనబడతాయి. కనీసం ఇందాక మనకు ఆ సీతారామ కోవిల్లో మనకు కనీసం దీపారాధన అట్లా పెడతారు, ఇక్కడ అది కూడా పెట్టరు. అసలు ఎవరో పెద్ద ఆయన వచ్చినట్టున్నారు, అంటే పెద్ద ఆఫీసర్ ఎవరో వచ్చారు. ఆయన వల్ల మాకు దర్శనం బాగా అయింది. ఎందుకంటే సారంగపాణి టెంపుల్లో ఎవరినైనా సరే, ఏ భక్తులైనా సరే గర్భగుడిలోకి తీసుకెళ్ళి చూపిస్తారు. అంటే చూపించడం అంటే మనకు డైరెక్ట్గా చూపించేస్తారు. ఏమిటంటే ఇట్లా తీసేస్తారు, మనం చూస్తుంటాం. మళ్ళీ ఉత్సవ విగ్రహాలు చూస్తుంటాం. వెనకాల చూడడం మనం అంతసేపటికి, ఆ వెనకాల చూడడం మనం. అసలు దీంట్లో ఆ దీపారం కూడా లేకపోయేసరికి అక్కడ ఓన్లీ హారతి ఇచ్చేది మాత్రం అట్లా చూపిస్తారు. ఓరి నాయనో. మరలా బయలుదేరాం ఇంకొక దేవాలయానికి. అది ఉచ్చి పిల్లయార్ టెంపుల్. ఇది కూడా చాలా బాగుంది, సూపరు. ఉచ్చి పిల్లయార్ అంటే గణపతికి సంబంధించిన టెంపుల్ ఇది. అంటే అంటారు కండి, ఇక్కడ కుమారస్వామి మురుగన్ అంటారు, ఇక్కడ గణపతిని పిల్లయార్ అంటారండి. ఇక్కడ గణపతిని పిల్లయార్ అంటారు. అందుకనే ఇది ఉచ్చి పిల్లయార్. ఉచ్చి అంటే ఏంటో నాకు తెలియదు, తెలిస్తే కామెంట్ రూపంలో పెట్టండి, నేను కూడా తెలుసుకుంటాను. ఉచ్చి అంటే ఏంటో, అంటే గూగుల్లో ఎదిగితే దొరుకుతుందిలేండి. ఇప్పటికప్పుడు అంటే నేను చూడలేదు. అది ఈసారి అన్నీ కనుక్కొని పెడతాను, ఓకేనా. ఇదేమో ఇంకో టెంపుల్, నాగేశ్వర స్వామి టెంపుల్, ప్రియానాయకి. ఇది కూడా చాలా బాగుంది. ఇది అద్భుతం. ఎన్నని చెప్పాలి, ఎన్ని గుళ్ళు తిరిగామంటే అన్ని గుళ్ళు తిరిగాం. ఇది అద్భుతం. నాగేశ్వర స్వామి ప్రియానాయకి చూసారా, అది ఇందాక వచ్చింది చూసారా, అది మాత్రం అద్భుతంగా ఉంది. అంటే
ఇంకెన్నని చెప్తాము, అది మరి. ఓకేనా? ఇంకా చాలా వరకు చూపించానని అనుకుంటున్నాను. చాలా టెంపుల్స్ కవర్ చేశాను. కుంభకోణం మొత్తం యాత్ర మొత్తం ముగిసింది. ఇంకా నెక్స్ట్ ఇంకా యాత్ర ఉంటే మీకు పెడతాను. అది. సర్వే జనా సుఖినో భవంతు. శుభం 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 శుభం.